శుభోదయం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ గణపతి నవరాత్రులకి చాలామంది యూట్యూబ్లలో కన్ఫ్యూజ్ చేస్తున్నారు మంటప నిర్వాహకులని. ఎందుకంటే నవరాత్రులు అంటే 9 రాత్రులు. 27వ తేదీ వినాయక చవితి రోజున మనం మంటపము ప్రతిష్ఠింపజేసుకున్నట్లయితే, గణపతిని పెట్టుకున్నట్లయితే 9 రాత్రుల పాటు అంటే 4వ తేదీకి 9 రోజులు అవుతుంది. 4వ తేదీ రాత్రి అంటే 9 రాత్రులు పూర్తవుతుంది. తెల్లవారి 5వ తేదీ శుక్రవారం రోజున ఉద్వాసన చెప్పుకొని నిమజ్జనం చేసుకోవచ్చు. ఎట్లాంటి ప్రాబ్లం లేదు. 7వ తేదీన మనకి చంద్రగ్రహణం ఉంటుంది. 7వ తేదీ చంద్రగ్రహణం అయితే 5వ తేదీకి ప్రాబ్లం ఏంటండి? ప్రతి ఒక్కరు కూడా 9 రోజులు చేసుకోవాలి తీసేయాలి, 9 రోజులు చేసుకోవాలి తీసేయాలి. 9 రోజులు అవసరం లేదు. 9 రాత్రులు, నవరాత్రులు అంటేనే 9 రాత్రులు. నవరాత్రులు చేసుకున్న తర్వాతనే తెల్లవారి అంటే 5వ తేదీన మనం ఉద్వాసం చెప్పి ఎప్పటిలాగానే చేసుకోవచ్చు. 11 రోజులు 15 రోజులు చేసుకునే వారికి ప్రాబ్లము. నవరాత్రులు 9 రాత్రులు చేసుకుని తెల్లవారి ఉద్వాసం చెప్పి నిమజ్జనం చేసుకున్న వారికి ఎట్లాంటి అభ్యంతరం లేదు, ఎట్లాంటి సమస్య లేదు. మీరు ఎట్లాంటి ఆలోచన లేకుండా చాలా సంబరంగా, ఉత్సాహంగా మీ కార్యక్రమం నిర్వహించుకోండి. అందరికీ ఆ గణపతి ఆశీస్సులు.